మనకి సన్నిహితులు, బంధువులు, మన కుటుంబం వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అడ్డగోలుగా అన్యాయంగా ఏమైనా సంపాదిస్తున్నారు అంటే దాన్ని తిని వారి పాపంలో మీరు భాగస్వామ్యులు కావద్దు. దాన్ని ముట్టుకోకండి, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మసూద్ అజార్ గాడు ఒక ఉగ్రవాది, ఎంతో మందిని చంపాడు, ఎన్నో రకాలుగా చేసి వాడు కూడా అదే చావు చచ్చాడు. అక్కడితో అయితే బాగానే ఉండేది, కుటుంబ సభ్యులు కూడా పోయారు, చిన్న చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే ఆయన పాపపు సొమ్ములు ప్రతి ఒక్కరు కూడా తెలుసో తెలియకో భాగస్వామ్యులు అయ్యారు. ఆ కర్మని వాళ్ళు కూడా అనుభవించారు. ఎవరినైనా మనం కత్తిపెట్టి నరికితే అదే చావు మనకి డెఫినెట్గా వస్తుంది. మీరు చరిత్రలో చూసుకోండి. ఇది దారుణం ఏంటంటే చెడ్డవారిని ప్రేరేపితం చేసి మంచిగా వాళ్ళతో పాటు ఉండి వారి కర్మలో కూడా భాగాన్ని పంచుకుంటే అదే చావు, అదే రకంగా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా అనుభవించారు. చెడ్డవారి నీడలో ఉండొద్దు అని దీని యొక్క సారాంశము. జై భారత్ మాత.